ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యల మీద పశ్చాత్తాపం ఒక రకంగా క్షమాపణలు చెబుతూ తాను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని చెబితే అమిత్ షా గారి దానికి ఒప్పుకోలేదు. జగన్ నమ్మకమైన ఫ్రెండ్, చంద్రబాబు ఇన్సిడెంట్ ఫ్రెండ్ ఇలా అన్నారు అని చెప్పి మొత్తం మీద నాకు చాలా దగ్గర వ్యక్తులు చెప్పారు జనసేనలో అని చెప్పి ప్రొఫెసర్ గారు చెప్పిన తర్వాత ఇటు టీడీపీ అటు జనసేన తీవ్రస్థాయిలో ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి తీవ్రస్థాయిలో అటాక్ చేసుకుంటూ తర్వాత ఏకంగా ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. పిఠాపురం కాకినాడ జిల్లాలో ఒక పోలీస్ కేసు కూడా ఫైల్ చేయించారు. తర్వాత ఈ ప్రొఫెసర్ గారు సరే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదేమో, నేను చేసిన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నాను ఒక రకంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసుకుంటూ క్షమాపణలు చెప్పారు. నాకు అనిపించింది ఏంటంటే నాగేశ్వర గారు లాంటి వాళ్ళు కనుక ఇలా క్షమాపణలు చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక్కరోజు కూడా ఆయన మీడియాలో ఉండలేరు, మీడియాలో కూర్చోలేరు, ఒక వీడియో కూడా చేయలేరు. ఏదున్నా ఇంకా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధమో, రష్యా ఉక్రెయినో, పాకిస్తాన్ ఇండియానో, చైనా ఇండియానో అంటే అంతర్జాతీయ అంశాలు వీటి మీద మాత్రమే ఆయన సీరియస్లీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకని ఒక విమర్శనో ఒక కామెంటునో కూడా ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఏమి వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు, పర్సనల్ విషయాలు మాట్లాడలేదు, ఇంకెవరు ఇళ్లలో వ్యవహారాలు మాట్లాడలేదు. ఫాక్తు రాజకీయ కామెంట్ ఇది. ఆయనకు ఎవరొకరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్పే ఉంటారు కదా. నాకు ఒకరు ఇన్ఫర్మేషన్ చెప్పారు కాబట్టి నేను మాట్లాడినాను. అవును, అది జనసేన కాదంటుంది, కాదు అన్నది వాళ్ళ వర్షన్. నాకు ఒక వ్యక్తి చెప్పారు అన్నది నేను చెప్పిన పాయింట్. అందులో ఇంక క్షమాపణలు చెప్పడానికి, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి ప్రొఫెసర్ గారికి అంత నీడ్ ఏమొచ్చింది జనరల్గా. రేపు ఏదైనా సరే అదిగో సో అంట, జగన్ పార్టీలో ఇది జరిగిందంట, టీడీపీలో ఇది జరిగిందంట, జనసేనలో ఇట్లా జరిగిందంట, అదిగో వీళ్ళని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందంట, వీళ్ళని కేంద్ర మంత్రిగా పంపించే అవకాశం ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ అదిగో వీళ్ళు ఇది మేనిఫెస్టోలో చేర్చేది లేకుండా, లేకుంటే ఇది మేనిఫెస్టోలో ఇచ్చి వీళ్ళు అమలు చేయలేదు. నువ్వు ఏం మాట్లాడినా కానీ నెక్స్ట్ ఇంకా ఇలాగ అటాక్ చేసుకుంటూ పోయారనుకోండి, క్షమాపణలు చెప్పుకుంటూ పోతే ఇక ఆంధ్ర తెలంగాణ దేశ రాజకీయాలు మాట్లాడడానికి ప్రొఫెసర్ గారికి ఏం మిగిలి ఉండదు. సీరియస్లీ ఏం మిగిలి ఉంటుంది? అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకోవాలి. ఎందుకంటే పక్క దేశం వాళ్ళు ఎవరు ఏమి అబ్జెక్ట్ చేసేది ఉండదు కాబట్టి. బహుశా వాళ్ళ అభిమానులు కూడా ఇక్కడ ఏమైనా ఉంటే దాని మీద కూడా ఇంకేమైనా కనుక బెదిరించుకుంటూ కేసులు పెట్టించుకుంటూ ఇట్లా పోతే మళ్ళీ చివరి నిమిషంలో తగ్గాల్సి వస్తుందేమో. ఇంకా ఆపిగానే ఆపేసుకొని ఏదైనా కనుక హోమ్ టూర్లో లేకపోతే ఏదన్నా లొకేషన్లో విజిట్ చేసుకుంటే అట్లాంటి వీడియోలు చేయాల్సి ఉంటుంది. ఇంక అసలు ఏమీ లేని దగ్గర అంత తీవ్రంగా అటాక్ చేస్తే ఇదేమీ నథింగ్ షుడ్ బి హిడెన్. దాచిపెట్టేది ఏముంది ఇక్కడ? ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళకి జగన్ గారి మీద లేదా ఆ ఉద్దేశం 100% ఉంటుంది. బట్ రాజకీయంగా ఏం నష్టం జరుగుతుంది, ఏంది, ఎట్లా, మనం ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాం, ఇంకా అంత ధైర్యం చేయగలుగుతాం అది వాళ్ళు బేరీజ్ వేసుకుంటుంటారు, వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ప్రొఫెసర్ గారు చెప్పినంత మాత్రాన వెళ్ళేసి వీళ్ళేమి అరెస్ట్ చేయడమో చేయకపోవడమో చేయరు. ఎవరో ఆయనకు ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ చెప్పే ఉంటారు, ఆ సమాచారం చెప్పారు, అవి వెనక్కి తీసుకున్నారంటే వాళ్ళ గమ్మత్తు అనిపించింది. ప్రజాస్వామ్యం గురించి, చట్టం గురించి, రాజ్యాంగం గురించి, భావ ప్రకటన గురించి ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి ఇటువంటి వాళ్ళే క్షమాపణలు చెప్పే లేకపోతే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామని ఏమీ లేదు అందులో. వాళ్ళు దారుణంగా అటాక్ చేయడం తప్పని చెప్పాలి ప్రొఫెసర్. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పినా కాదని మీరు చెబుతున్నారు. సరే, ఎవరి వర్షన్ ఏంటో జనాలు వదిలేయండి. ఫైనల్గా అంతే కదా, జనాలు వదిలేయండి. అలా అట్లా అటువంటి ఆప్షన్ వదిలేసి క్షమాపణలు అంటే సరే ఆయన ఇష్టం లేని, కానీ మామూలుగా జనరలైజ్డ్ వ్యూలో చూస్తే ఎందుకు ఆ క్షమాపణలు అదంతా నాట్ ఫెయిర్ అనిపించింది.